Good afternoon, students. Our subject is construction materials. This is one of the important subjects of civil engineering, and it is our subject code is C305. This subject is one of the subject of third sem. So we have strength of materials, hydraulics, surveying too, and along with it we have construction materials also. సో మనకి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కూడా సబ్జెక్ట్ ఉంది. సో దీంట్లో మనం నేర్చుకునేది ఏంటంటే వాట్ ఆర్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, మనకి కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంటే ఏమిటి, అసలు కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి అన్న దానికోసము, వాటి యొక్క సోర్స్ ఏంటి, అవి ఎక్కడెక్కడ దొరుకుతాయి, సో ఇలాంటివన్నీ, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, వాటి యొక్క యూజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటాము. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ థియరీ సబ్జెక్ట్. సో వీ ఆల్ నో వాట్ ఆర్ ద కన్స్ట్రక్షన్ మెటీరియల్స్. మనకి ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నాయి. సో వాట్ ఆర్ ద కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ హియర్? బ్రిక్స్, సిమెంట్, కాంక్రీట్, రీఎన్ఫోర్స్మెంట్, గ్లాస్, టైల్స్, వుడ్, ప్లాస్టిక్, శాండ్, ఇవన్నీ కూడా మనకి వేరియస్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్. వీటన్నిటిని కూడా ఏదన్నా ఒక బిల్డింగ్ లేదంటే ఒక స్ట్రక్చర్ మనము కన్స్ట్రక్షన్ చేయడానికి ఇవన్నిటిని మనం యూజ్ చేస్తాం. సో మనకి ఈ సబ్జెక్ట్లో ఉన్న మేజర్ టాపిక్స్ అన్నీ కూడా ఇవే. చాప్టర్ 1 స్టోన్స్, అండ్ దెన్ బ్రిక్స్, క్లే ప్రొడక్ట్స్ అండ్ శాండ్, సిమెంట్, మోటార్స్ అండ్ కాంక్రీట్, surface protective materials, and then various materials like timber, plastics, glass, asbestos. These are all our construction materials available with us. So we are all discussing about all these materials. So basic question, what are construction materials? కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అంటే ఏమిటి? సో ఇక్కడ దిస్ ఈజ్ వెరీ సింపుల్ డెఫినేషన్. మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎనీ స్ట్రక్చర్. ఎలాంటి స్ట్రక్చర్ అయినా సరే ఆ స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేయడానికి వాడే మెటీరియల్స్నే మనం కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అని చెప్పి అంటాం. సో మన సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్, ఆల్ ద సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ అంటే మనకి ఏమేమి ఉన్నాయి? దట్ కెన్ బి బిల్డింగ్, రోడ్, ఫ్లైఓవర్స్, వాటర్ ట్యాంక్స్, dams, bridges, canals, whatever it is. So all these require materials to construct. So ఏ కన్స్ట్రక్షన్ వర్క్ అయినా, ఏ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్ అయినా సరే కన్స్ట్రక్షన్ చేయాలంటే మనకి మెటీరియల్ అనేది కావాలి. ఆ మెటీరియల్నే మనము కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అని చెప్పి అంటున్నాం. సో కమింగ్ టు ద స్కోప్ ఆఫ్ ద సబ్జెక్ట్, మనం సబ్జెక్ట్లో ఏం నేర్చుకోవాలి, ఎంతవరకు నేర్చుకోవాలనేది చూస్తే, సో హియర్ వీ హ్యావ్ సోర్సెస్, కాంపోజిషన్, properties, methods of manufacturing, testing, and utility. So these are all the scope of the subject. What is meant by source? So source అంటే ఏంటి? మనం తీసుకున్న కన్స్ట్రక్షన్ మెటీరియల్ యొక్క సోర్స్ ఎక్కడుంది, అది మనకి ఎక్కడ దొరుకుతుంది, ఎంత అవైలబిలిటీ ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ కాంపోజిషన్. సో వాట్ ఈజ్ ద కాంపోజిషన్ ఆఫ్ దట్ మెటీరియల్? సపోజ్ ఇఫ్ యూ టేక్ సిమెంట్లో ఎంత అల్యూమినియం కంటెంట్ ఉంది, ఎంత సిలికా కంటెంట్ ఉంది, ఎంత కాల్షియం కంటెంట్ ఉంది, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకుని మన వాటి యొక్క ప్రాపర్టీస్ మారుతూ ఉంటాయి కాబట్టి, సో ప్రాపర్టీస్ మనకు అర్థం అవ్వాలి అంటే వాట్ ఈజ్ ద కాంపోజిషన్ ఆఫ్ దట్ మెటీరియల్ అనేది మనకి తెలియాలి. అండ్ దెన్ ప్రాపర్టీస్. సో దేర్ ఆర్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్లో కూడా వాటి కలర్ ఎట్లా ఉంది, వాటి యొక్క బిహేవియర్ ఎట్లా ఉంది, స్ట్రెంగ్త్ ఎట్లా వస్తుంది, ఇవన్నీ కూడా మనకి ప్రాపర్టీస్లో తెలుస్తాయి. అండ్ దెన్ మెథడ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. సపోజ్ ఇఫ్ యూ టేక్ బ్రిక్స్, సో బ్రిక్స్ని ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సపోజ్ ఇఫ్ యూ టేక్ సిమెంట్ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దెన్ టెస్టింగ్. సో టెస్టింగ్ ఇంక్లూడ్స్ వీ డూ టెస్టింగ్ ఫర్ టు గెట్ డిఫరెంట్ ప్రాపర్టీస్. అండ్ దెన్ యూటిలిటీ. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దీస్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్. సో ఇదంతా కూడా మనకి స్కోప్ ఆఫ్ ద సబ్జెక్ట్ అవుతుంది. And then next, purpose of studying construction materials. So why we have to study construction materials? So first important thing is we have to know the source of construction material. So we have to know sources of construction materials and availability of the material. So first point is to know the sources of construction material, and then selection of suitable material for various engineering works. So we have to select a suitable material. Suppose we have to construct road. So for construction of road, what materials we need? So that selection of material you should take.
So that's why you have to select suitable material, and then we have to know physical and mechanical properties of each and every construction material, and then we should know the inherent defects in the material. What are the defects in the material, and what we have to do to overcome those defects, and how to store construction materials, how to how to store cement, how to store bricks, that also we have to know. And then to achieve ఎకానమీని అచీవ్ చేయడానికి దానికి కూడా మనము కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ని స్టడీ చేయాలి. దానివల్లే మనం కరెక్ట్ మెటీరియల్ని చూస్ చేసుకోగలుగుతాం, క్వాలిటీ మెటీరియల్ని యూజ్ చేయగలుగుతాము. సో క్వాలిటీ చెక్ అనేది కరెక్ట్గా జరుగుతుంది ఎప్పుడంటే మనకి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ యొక్క నాలెడ్జ్ అనేది మనకు కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఇవన్నీ కూడా యాజ్ ఎ సైట్ ఇంజనీర్, యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ మనం కరెక్ట్గా చేయగలుగుతాం. సో మనం చూసాం కదా ఆల్రెడీ మనకి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ స్టోన్స్. సో స్టోన్స్ అనేది మనకి చాప్టర్ 1. సో ఆల్రెడీ మనకి ఏన్షియంట్ ఏజ్ నుంచి కూడా మనకి స్టోన్ కన్స్ట్రక్షన్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాము. మనకి ఇండియాలో కూడా రకరకాల స్టోన్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్ ఇవన్నీ కూడా స్టోన్ కన్స్ట్రక్షన్సే. సో స్టోన్స్ అనేది మనకి ఫస్ట్ చాప్టర్. సో ఈ స్టోన్స్ అనే చాప్టర్లో మనం తెలుసుకునేది ఏంటంటే అసలు స్టోన్స్ అంటే ఏంటి, ఈ స్టోన్స్ని మనం ఎలా యూజ్ చేస్తాము కన్స్ట్రక్షన్లో, అండ్ దెన్ అసలు ఏమేమి టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఎట్లా ఉన్నాయి, డ్రెస్సింగ్ ఆఫ్ స్టోన్స్ అనేది కూడా మనం తెలుసుకుంటాం. ఓకే, సో హౌ స్టోన్స్ ఆర్ ఫార్మ్డ్, ఎట్లా మనకి స్టోన్స్ ఎట్లా వస్తాయి అంటే, సో ఇక్కడ మనకి తెలుసు ఎర్త్ లేయర్స్, డిఫరెంట్ ఎర్త్ లేయర్స్ ఉంటాయి మనకి, కోర్, మ్యాంటిల్ అండ్ దెన్ క్రస్ట్. సో ఎర్త్, క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అనేవి మనకి 3 లేయర్స్ ఆఫ్ ఎర్త్. సో ఈ క్రస్ట్ అనేది ఉంది కదా, ఈ క్రస్ట్ ఎట్లా ఫామ్ అయిందంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద డిఫరెంట్ మినరల్స్ వలన అది ఫామ్ అయిందనమాట. సో ఇట్ ఈజ్ అన్ అగ్రిగేట్ ఆఫ్ డిఫరెంట్ మినరల్స్. సో ఎర్త్ క్రస్ట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ రాక్ మెటీరియల్ అనమాట. సో ఎర్త్ క్రస్ట్లో మనకి రాక్ మెటీరియల్ అనేది ఉంటుంది. రాక్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ అగ్రిగేట్ ఆఫ్ డిఫరెంట్ మినరల్స్. సో ఈ రాక్ నుంచి మనం స్టోన్స్ని తీసుకొస్తాం. సో ఎట్లా తీసుకొస్తాం, క్వరీయింగ్ చేసి రాక్ని క్వరీయింగ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయడం ద్వారా మనం స్టోన్ని తీసుకొస్తాం. సో మనకి ఈ ఎర్త్ లేయర్స్లో ఉండే టాప్ మోస్ట్ లేయర్ అయిన ఎర్త్ క్రస్ట్ ఉంది కదా, ఈ ఎర్త్ క్రస్ట్లో ఉండే రాక్స్నే మనము దాని నుంచి స్టోన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో వాట్ ఈజ్ స్టోన్, what is rock, and what is building stone? These 3 definitions are very important definitions. So a rock is a solid mass of different types of minerals which forms the earth crust. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎర్త్ క్రస్ట్ని ఫామ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఏమైతే ఉన్నాయో ఆ సాలిడ్ మాస్నే మనం రాక్ అని చెప్పి అంటాం. ఈ రాక్ని క్వరీయింగ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయడం ద్వారా మనకి స్టోన్ అనేది వస్తుంది. సో స్టోన్ ఈజ్ ఏ న్యాచురల్లీ అవైలబుల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్. ఈ స్టోన్ అనేది మనము కొత్తగా దీనికోసం మనం తయారు చేసేది ఏమీ లేదు. ఏదైతే మనకి రాక్స్ ఉన్నాయో అక్కడ నుంచి మనం వాటిని క్వరీయింగ్ చేయడం ద్వారా మనకి స్టోన్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్, ఇఫ్ దిస్ స్టోన్ ఈజ్ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ పర్పస్ దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ బిల్డింగ్ స్టోన్. మనం ఈ స్టోన్ని కనుక కన్స్ట్రక్షన్ పర్పస్కి యూజ్ చేస్తే దాన్నే మనం బిల్డింగ్ స్టోన్ అని చెప్పి అంటాం. దీస్ 3 డెఫినేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. What is rock, what is stone, and what is building stone? You have to differentiate between these 3. Next, uses of stone as construction material. మనకి తెలిసినవే కన్స్ట్రక్షన్ మెటీరియల్గా స్టోన్ ఎట్లా యూజ్ చేయగలం అన్నది. సో ఫర్ ఎలివేషన్ పర్పస్, ఫర్ ఈస్థెటిక్ ఆర్కిటెక్చరల్ పర్పస్కి అపియరెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి మనము ఈ స్టోన్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, కాంక్రీట్లో యూజ్ చేసే కోర్స్ అగ్రిగేట్ లాగా కూడా మనం యూజ్ చేస్తాము. రైల్వే ట్రాక్స్లో వాడే ఈ స్టోన్స్ని మనం బెలాస్ట్ అంటాము. నెక్స్ట్, రోడ్ కన్స్ట్రక్షన్కి యూజ్ చేస్తాం. బిల్డింగ్స్లో ఫ్లోరింగ్కి యూజ్ చేస్తాం. లో కాస్ట్ కన్స్ట్రక్షన్స్లో కొన్ని చోట్ల మనకి రూఫింగ్గా కూడా మనకి యూజ్ చేస్తాం స్టోన్స్ని. ఫర్ రాక్ డ్యామ్స్కి యూజ్ చేస్తాం.
బ్రిడ్జ్ అబూట్మెంట్స్కి యూస్ చేస్తాం. అబూట్మెంట్ అంటే మనకి బ్రిడ్జ్లో ఉండే ఎండ్ సపోర్ట్స్ని అబూట్మెంట్ అని చెప్పి అంటాం. బ్రిడ్జ్ మధ్యలో కూడా సపోర్ట్స్ ఉంటాయి కదా, ఈ సపోర్ట్స్నేమో మధ్యలో సపోర్ట్స్నేమో ఇంటర్మీడియట్ సపోర్ట్స్ని పియర్స్ అంటాము, ఎండ్ సపోర్ట్ని అబూట్మెంట్ అంటాం. సో బ్రిడ్జ్ అబూట్మెంట్కి కూడా మనము స్టోన్ వాడతాం. నెక్స్ట్ ఫౌండేషన్గా కూడా మనం స్టోన్ని యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ వేరియస్ uses of construction material of stone as stone. So you can see all these pictures also. Coarse aggregate, ballast, for road construction, for flooring, for construction of roofs, as rock dams, for bridge abutments, for foundation of structures. Then next topic is classification of rocks. How rocks are classified? There are 3 classification of rocks. One is geological and the other one is physical and then it is chemical. సో జియోలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ రాక్ అంటే ఏంటంటే రాక్స్ ఎట్లా ఫామ్ అయ్యాయి, అసలు ఇనీషియల్గా మనకి ఎర్త్ ఫామ్ అయినప్పుడు రాక్స్ అనేది ఎట్లా ఫామ్ అయ్యాయి అనేది మనకి జియోలాజికల్ క్లాసిఫికేషన్ నుంచి వస్తుందన్నమాట. దీనిలో మనకి 3 టైప్స్ ఉన్నాయి, ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అండ్ దెన్ మెటమార్ఫిక్ రాక్స్ అని. ఇగ్నియస్ రాక్స్ అంటే ఏంటంటే మనకి ఈ మాల్టన్ మ్యాగ్మా అనేది మనకి సాలిడిఫై అయినప్పుడు రాక్స్ ఫామ్ అయ్యాయి. అవుటర్ సర్ఫేస్ కూల్ అవ్వడం వల్ల, ఎర్త్లో అవుటర్ సర్ఫేస్ కూల్ అవ్వడం వల్ల మనకి రాక్స్ అనేవి కొన్ని ఫామ్ అయ్యాయి. వాటినే మనం ఇగ్నియస్ రాక్స్ అని చెప్పి అంటాం. ఈ ఇగ్నియస్ రాక్స్ మీద మళ్ళీ మనకి వర్షం వల్ల కానీ గాలి వల్ల కానీ అవి డిజింటిగ్రేట్ అవుతూ ఉంటాయి, అంటే కొట్టుకుని పోతూ ఉంటాయి కదా, అట్లా వచ్చే రాక్స్ని సెడిమెంటరీ రాక్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ మెటమార్ఫిక్ రాక్స్ అంటే మెటమార్ఫిజం జరుగుతుంది, అంటే ఏంటంటే టెంపరేచర్ చేంజెస్ వల్ల కానీ ప్రెజర్ చేంజెస్ వల్ల కానీ రాక్ అనేది ఇయర్స్లో దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి మారిపోతూ ఉంటాయి కంప్లీట్గా. అలా మారిపోయిన రాక్స్ని మెటమార్ఫిక్ రాక్స్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఈ జియోలాజికల్ ఫార్మేషన్, కెమికల్ ఫార్మేషన్ అనేవి మనకి సిలబస్లో లేవు, బట్ ఫిజికల్ క్లాసిఫికేషన్ ఒకటే ఉంది, బట్ మనం తెలుసుకోవాలి కాబట్టి. సో ఫిజికల్ క్లాసిఫికేషన్లో స్ట్రాటిఫైడ్, అన్స్ట్రాటిఫైడ్ అండ్ ఫోలియేటెడ్ అని చెప్పి 3 టైప్స్ ఉన్నాయి. వీటి కోసం డీటెయిల్గా చూద్దాము. ఫిజికల్ క్లాసిఫికేషన్ డీటెయిల్గా చూద్దాము. అండ్ దెన్ కెమికల్ క్లాసిఫికేషన్లో మనకి సిలిసియస్, ఆజిలియేసియస్, క్యాల్షేరియస్ అని చెప్పి మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఇదేంటంటే మనకి ఆ రాక్లో సిలికా కంటెంట్ ఎక్కువ ఉంటే సిలిషియస్ రాక్స్ అంటాము, అల్యూమినా కంటెంట్ ఎక్కువ ఉంటే ఆజిలియేసిస్ రాక్ అని చెప్పి అంటాము, కాల్షియం కంటెంట్ కనుక ఎక్కువ ఉంటే దాన్ని క్యాల్కేరియస్ రాక్ అని చెప్పి అంటాం.